వాక్యంలోకి వెళ్దాం. వాక్యం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. గతకాలం అంతా కాపాడి భద్రపరిచి నీ కృపతో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఆయన వాక్యంలోకి వెళ్తుండగా నీ వాక్య పరిజ్ఞానం, మాకు అర్థమయ్యే జ్ఞానం, మేధస్సును మాకు అనుగ్రహించి మీరు వాక్యం పొందమని ప్రార్థన చేస్తున్నారు. ఆయన జ్ఞానం గురించి నీ ప్రేమను అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మా పాపాలని బలహీనత మన్నించి మమ్మల్ని ప్రేమిస్తూ పెంచి పోషిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ దేహ శరీరం దయ్యా నీకు లొంగిపోతూ ప్రార్థిస్తున్నాము. నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నామను ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. మంచిది వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం, యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం. మంచిది వాక్యంలోకి వెళ్దాం. యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. అనే కాలమానికి వచ్చేసరికి ఇదే తెలుసా? క్రీస్తు శకం. ఏడి అన్నారు. ఏడి అంటే అనాయిడమి. థియలాజికల్ అందరూ ఏడి అనే పదాన్ని వాడారు. ది ఇయర్ ఆఫ్ ద లార్డ్ అన్నారు ఆ పదాన్ని. ఈ కాలం మనకు వచ్చేసరికి యోహాను పద్మాసు దీపంలో వేసేశారు. ఈ కారణం ఏంటంటే కింద కారణాలు రాస్తారు. ఆల్మోస్ట్ శిష్యులందరూ చంపేసి క్రీస్తు అని, ఈ సత్యదేవుని, సత్యదైవాన్ని ప్రకటిస్తున్న ఈ అపోస్తలకి చాలా పట్టేశారు, రంపాలతో కోసారు, సిలువేశారు, సిలువ మరణం తిప్పి సిలువేశారు, అలా వేశారు, ఇలా వేశారు. బ్రతుకుని నరమాంస భక్షకులుగా తిని చంపేశారు అపోస్తలని. చంపేసిన తర్వాత కాలమానం వచ్చేసింది. ఒక కాలమానం వచ్చేసరికి ఏది యోహాన్ అలా చేశారు. వీళ్ళందరూ హిస్టరీ కోడ్లో రాశారు వీటన్నిటి. యోహాన్ అలా చంపడం చూశారు, ఇలా చంపడం చూశారు, చిత్ర విచిత్రాలు యోహాన్ చంపడం చూశారు. అయినా యోహాన్ చనిపోలేదు. పద్మాసు దీపంలో యోహాన్ వేసేశారు. ప్రకటన గ్రంథం పరిచయం చేస్తున్నాను. యోహాన్ అలా చేసేసారు, ఇలా చేసేసారు. అయినా యోహాన్ చావల దేవుని అనాది సంకల్పం చొప్పున దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, రెవల్యూషన్ మనం తెలియజేయడానికి, దానియేలు గ్రంథంలో ఏదైతే చెప్పాడో, యెషయి ప్రవచనాలు ఎలాగైతే క్రీస్తు వస్తాడో, ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉంటాడు, ఇమ్మానుయేలుగా మనకు తోడైన ఆ దేవుడే ఆ శరీరధారిగానే వస్తాడు. సృష్టిలో ఆదిని సృష్టించిన ఆ దేవుడే శరీరధారిగా మన కోసం వచ్చి ఉద్భవించి మన పాపాన్ని కడిగి మనకు విమోచన అనుగ్రహించి మరలా చనిపోతాడు, చనిపోయి తిరిగి లేస్తాడు అన్న ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ రాస్తాడు. అది ఎలాగైతే నెరవేరుతుందో పాత నిబంధన ప్రవచనాలు ఎలాగైతే క్రీస్తు వస్తాడు, వచ్చి చూస్తాడు, ప్రతి నేత్రమైన చూస్తుంది ప్రకటన గ్రంథంలో ఎలాగైతే చెప్తారు. యెషయి ఎలా చెప్పాడో, దానియేలు ఎలాగైతే దర్శనాలు చూసాడు, యెహెజ్కేలు ఎలాగైతే దర్శనాలు చూసాడు, అదే దర్శనాలు నెరవేర్పు ఎలాగైతే జరిగిందో భూమి మీదకి వచ్చి ఈ క్రీస్తు వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా ఎలాగైతే ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో, అదే ప్రవచనాలు మళ్ళీ క్రీస్తు చనిపోయిన తర్వాత అదే ప్రవచనాలు వ్యక్తపరుస్తూ క్రీస్తు మరలా రాబోతున్నాడు. పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చబడింది ఎంత వాస్తవం అది చెప్తున్నాను. కొత్త నిబంధన రెవల్యూషన్, ప్రకటన నెరవేర్చబడుతుంది అనడానికి కారణం అదే చెప్తున్నాను. ప్రకటన గ్రంథం మొదలు పెట్టేసరికి యోహాను పద్మాసు దీపం. ఈ పద్మాసు దీపం ఎక్కడ ఉంది? సుమారు 11 మైళ్ళ దూరం. ఎక్కడికి? ఈ పెర్గమస్ సంఘానికి. సుమారు 11 మైళ్ళ దూరం ఈ పెర్గమస్ సంఘానికి, సార్దిస్ సంఘానికి, వీటన్నిటికీ టర్కీకి సుమారు 11 మైళ్ళు అంటే ఇంటూ కిలోమీటర్లు కన్వర్ట్ చేస్తే 24 చెప్పండి కిలోమీటర్ల దూరంలో పద్మాసు దీపంలో పడేశారు. పద్మాసు దీపం ఫోటో డిస్ప్లే చేస్తారు చూడండి ఒకసారి. పద్మాసు దీపంలో ఒంటరిగా పడేశారు. యోహాను పద్మాసు దీపంలో ఒంటరిగా పడేశారు. ఏ నరమాంస భక్షకులు అక్కడ రాజులుండ్రు, అక్కడ రాణులు, అక్కడ భటులుండ్రు, అక్కడ ప్రధానమంత్రులు, వాళ్ళుండ్రు, వీళ్ళుండ్రు. ఎవరుంటారో తెలుసా? నరమాంస భక్షకులు అయినా చెప్పండి, నల్ల జాతి ప్రజలు నా దీపంలో జీవించిన ఒకప్పుడు జీవించిన చెప్పండి పద్మాసు దీపంలో యోహాన్ని వేసేశారు. మిగతా అపోస్తలులు చంపేశారు, రంపాలతో కోయబడ్డారు, అలా చంపేశారు, ఇలా చంపారు. అపోస్తలులు పౌలు గారిని చెప్పండి శిరచ్ఛేదనం చేసేశారు. వాటి తర్వాత రెవల్యూషన్, ఒక ప్రకటన మనకి ఇవ్వడానికి త్వరలో సంభవింపనయ్యున్న సంగతులను గురించి మరలా రాస్తున్నాడు. పాత నిబంధన ప్రవచనాలు యెషయి ఏదైతే చెప్పాడో, దానిని ఏవైతే పరలోక దర్శనాలు చూసారు, క్రీస్తు అయితే ఎలాగైతే వస్తాడో అని వాళ్ళు అదే ప్రవచనం నెరవేర్చబడింది చెప్తున్నాను. అదే ప్రవచనాలను మళ్ళీ రాబోతున్నాడు ఈ రాజు. మొదట రాకడ శరీరధారి వచ్చిన దేవుని చూసారు. ఈ రాకడలో మాత్రం అగ్ని గంధకాలతో కూడిన దేవుని రాజుని మీరు చూస్తారు అని రాస్తాడు. సుమారు క్రీస్తు శకం అనాయిడమి అన్నారు. ఏడి 90 to 95 మధ్యలో పద్మాసు దీపంలో వీటిని గురించి యోహాన్ రాశాడు. యోహాన్ రాస్తూ వాటిని గురించి బయలుపరుస్తూ రాస్తున్నాడు. సంఘాల గురించి రాశాడు, విచిత్రంగా రాశాడు. కొన్ని సంఘాలను గురించి రాస్తే ఆత్మ తనకి ఏ సంగతి అయితే చెప్తుందో, ఆత్మ తనకు దేవుని ఉద్దేశాన్ని ఎలాగైతే బయలుపరుస్తుందో, అదే సంగతులు సంఘాలను హెచ్చరిస్తూ, సమాజాన్ని హెచ్చరిస్తూ త్వరలో సంభవింపరాయి ఈ సంగతులను చెప్తూ రాస్తున్నాడు. త్వరలో సంభవింపరాయి ఉన్నాయి. ఏం సంభవింపరాయి ఉన్నాయి?
పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతను ఎలాగైతే దేవుడు కనపరిచాడో, తన ప్రత్యక్షత దేవుడు కనపరిచాడో అదే ప్రత్యక్షతను అలా కనపరి ఏ విధంగా ఇమ్మానుయేలుగా తోడైద్దన్న ఆ దేవుడే, సదాకాలం నేను మీతో ఉంటానన్న ఆ దేవుడే యోహాను చేత రాయిస్తున్నాడు. ఒక మహత్ కారణం ఉంది, వాళ్ళు చెప్తున్నాను. ఒక మహత్ కారణం ఉంది. యోహాను పద్మాసు దీపం లేడానికి ఒక మహత్ కారణం ఉంది. మరి చెప్తున్నాను, వారు ఇలవెల్పుగా కొలిసే ఏ దైవాలైతే ఉన్నావో, వాళ్ళు ఇలవెల్పుగా కొలిసే ఏ దైవాలైతే ఉన్నావో వాళ్ళ మతం పగిలిపోద్దని, వాళ్ళ కులాలు చెడిపోతాయని, వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏదైతే కొలుస్తున్నారో ఆ ప్రాంతంలో టర్కీ ప్రాంతంలో ఏవైతే వాళ్ళు ఇలవెల్పుగా కొలుస్తున్న ఆ దైవాలు పోతాయని మరి చెప్తున్నాను. కులాలు చెడిపోతాయని, మతాలు చెడిపోతాయని, వాళ్ళు ఆరాధిస్తున్న కులవెల్పు దైవాలు ఏవైతే ఉన్నావో నాశనం అయిపోతాయని మరి చెప్తున్నాను. సీజర్ అగస్టస్ గాని, టర్కీ ప్రాంతంలో రోమన్ రాజ్యం గాని మరి చెప్తున్నాను, రోమన్ రాజ్యం గాని, వీరందరూ కలిసి యోహాన్ని, సత్యదేవుని ప్రకటిస్తున్న యోహాన్ని, సత్యమైన నిత్యత్వం కలిగిన ఈ దైవాన్ని ప్రకటిస్తున్న ఆ దేవుని ప్రకటిస్తున్న యోహాను గారిని చెరపట్టుకుంటారు. నరమాంస భక్షకుడున్న ఆ చోట మరి చెప్తున్నాను, టోలి అనే ఒక వ్యక్తి రాశాడు, ఈ పద్మాసు దీపానికి సమకాలీన ప్రదేశం ఏదైతే ఉందో, అండమాన్ నికోబార్ దీవులు. ఈ పద్మాసు దీపానికి సమకాలీన ప్రాంతాలు అవి ఎలాగే ఉన్నాయి వాళ్ళు చెప్తున్నాను. ఇక్కడ ఎవరు ఉండేవారు? అండమాన్ నికోబార్ దీవులలో నరమాంస భక్షకులైన నల్ల జాతి ప్రజలు ఉండేవారు. ఇక్కడ కూడా అదే టోలైన వ్యక్తి రాశాడు, సమకాలీన ప్రదేశాలు అప్పుడు ఏవైతే సంఘాలు ఉన్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి. పద్మాసు దీపం అదే, అప్పుడు ఏదైతే పద్మాసు దీపం అన్నారో ఇప్పుడు అదే పద్మాసు దీపం. లింక్ నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా వ్యతిరేకత. 10th పాస్ అయిపోయి కరోనాలో 10th పాస్ అయిన ప్రతి సన్నాసి గారు కూడా వచ్చి చెప్పండి ఏమంటున్నారు, హిస్టరీ బక్స్ ఉన్నాయి అంటున్నారు. రా, మేము ప్రూవ్ చేస్తాం. హిస్టరీ బేస్ లేదంట, హిస్టరీలో బగ్స్ ఉన్నాయంటే, ఎర్రర్స్ ఉన్నాయంట. బైబుల్ సరిగ్గా చదవడమే నీకు రాదు, మళ్ళీ హిస్టరీ బగ్స్ అంట, ఎర్రర్స్ అంట, బైబుల్ నిజం కాదంట, ఇష్టానుసారంగా వాగడం తెచ్చి వాగుతావా? సరిగ్గా బైబిల్ చదవడమే నీకు రాదు, మళ్ళీ హిస్టరీ బగ్స్ అంటే ఎర్రర్స్. మేము చూపిస్తాను రా. దేవుని వాక్యాన్ని సత్యమైన ఇలవెలుపు కాక సత్య దేవుడైన అద్వితీయ దేవుని కుమారుడైన క్రీస్తును మేము పరిచయం చేస్తాం రా. అయ్యే దేవుడు రెవల్యూషన్ పద్మాసు దీపంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనగినవి. త్వరలో ఏం సంభవింపని చూద్దాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనగినవి. ఆయన తన ద్వారా వర్తమానము పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించాను. పద్మాసు దీపంలో ఆత్మవశమైన యోహానుకు తన సంగతిని బయలుపరుస్తున్నాడు చూడండి దేవుడు. త్వరలో సంభవింపనగిన సంగతులు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయ జాగ్రత్త కొరకు దేవుని ఉద్దేశాన్ని మొదటి రాకలో శరీరధారిగా ఎలాగైతే వచ్చినాడో ఆ దేవుడు వచ్చి ఎలాగైతే తను తాను తగ్గించుకున్న ఆ దేవుడి రెండవ రాకడలో బహుభయంకరుడై రాబోతున్నాడు. రెండవ రాకడలో బహుభయంకరుడు రాబోతున్నాడు చెప్తున్నాడు. రెండవ రాకడలో బహుభయంకరుడుగా రాబోతున్నాడు. మేఘారుడుగా తీర్పు తీర్చవచ్చు. రారాజుగా మహాభయంకరమైన ప్రళయం రాబోతుంది. ఇదే పేతురు గారు అంటారు, ఆయన ఆగమన ప్రకాశం చేత పంచభూతాలు నిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. మనం పిలిచే గాలి నిలబడదు చెప్తాను, మనం చూసే చూపు ఉండదు, మనం ఆలోచన ఆయన ఆగమన చేత ప్రకాశం చేత పంచభూతాలు నిక్కటమైన వేండ్రముతో. ఆ రోజు తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. సూర్యుడు ఎరుపెక్తాడు, చంద్రుడు నలుపవుతాడు. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు. మరి చెప్తున్నాను, ఆకాశమే చాపల చుట్టబడి మరి చెప్తున్నాను. ఆకాశం ఏదైతే శై ప్రవచించాడో అదే ప్రవచనం వల్ల రిపీట్ అవుతుంది ప్రకటన గ్రంథంలో. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు. ఏం జరుగుతుందో అర్థం, ఆ అంత్య దినాల్లో ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. తల్లి ద్వారా పిల్లకి తెలియదు, పిల్ల ద్వారా తల్లికి తెలియదు. ఆ రాజు రాబోతున్నాడు. ఏ రాజు అయితే శరీరధారిగా వచ్చాడో ఆ రాజే మళ్ళీ చెప్పి భయంకరుడిగా రాబోతున్నాడు. అప్పుడు ఏ రాజు అయితే పాపం చేయొద్దని అడుగుతున్నాడో అదే రాజు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఏ రాజు అయితే తగ్గించుకున్నాడో, అప్పుడు ఏ రాజు అయితే మీకు లెగించుకున్నాడో అదే రాజు సింహాసనాసీనుడై తీర్పు తీర్చబోతున్నాడు. అప్పుడు ఏ రాజు అయితే తగ్గింపడ్డాడు, ఏ రాజు అయితే నిందపడ్డాడో కులం తక్కువ దేవుడు అన్నారో ఆ రాజా తీర్పు తీరుస్తాడు. మరి చెప్తున్నాను, ఆ రాజా తీర్పు తీరుస్తాడు. ఆ రాజా సింహాసనాసీనుడిగా ధవల సింహాసన తీర్పులో ఆయనే తీర్పు తీరుస్తాడు. ఆ రాజే రాబోతున్నాడు. ఆ రాజే నిత్యత్వాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రాజే తీర్పు తీర్చి నిత్య నరకాగ్నిలో వేయబోతున్నాడు. చూడండి 2వ వచనం. అతడు దేవుని వాక్యం గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను సూచించినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. దేవుడు బయలుపరుస్తున్నాడు. పద్మాసు దీపంలో ఉన్న యోహానుకు దేవుని వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు తనకు అనుగ్రహించిన కృపను బట్టి తన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. త్వరలో సంభవింపరైన కొన్ని సంగతులను గురించి ప్రకటన గ్రంథం వివరిస్తుంది. త్వరలో సంభవింపరైన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షత పాత నిబంధనలు ఏ దేవుడు అయితే తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ఎలాగైతే తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, మళ్ళీ రెవల్యూషన్కి వచ్చేసరికి
ప్రత్యక్షపరుచుకుంటాడు. నేను మరలా రాబోతున్నాను, నేను మరలా వస్తున్నా, త్వరలో సంభవింపనైన కొన్ని సంగతులను గూర్చి, త్వరలో సంభవింపనైన కొన్ని సంగతుల గురించి వివరణాత్మకంగా వివరించే ఒక రెవల్యూషన్ అన్నారు ఆ పదాన్ని. రెవల్యూషన్ రాయిస్తున్నారు చూడండి. సాక్ష్యం ఇచ్చాను సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విను, ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు అనే పదాన్ని వాడు. గైకొని వారు ధన్యులు, వినువారు ధన్యులు, దేవుడు హెచ్చరించిన ప్రతి మాటకు లోబడే వారు ధన్యులు, ఈ వాక్యములు చదివి వాటికి లోబడే వారు ధన్యులు. చూడండి, అలాగే చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము నీకు కలుగును గాక అన్నాడు. పరిచయం చేస్తున్నట్టు ఒక భయంకరమైన పదాలు వాడు. మరి చెప్తున్నాను, ఒక గంభీరమైన పదాలు వాడుతూ మృతులలో నుండి లేచిన వాడు నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి లేచిన వాడు నమ్మకమైన సాక్షి, ఆది సంభూతుడిగా సృష్టించిన ఆది సంభూతుడే, మృతులలోకి వెళ్ళిన ఆది సంభూతుడి ద్వారా, ఆ దేవుని ద్వారా సమాధానం మీకు కలుగును గాక అంటూ మాట్లాడుతున్నాడు. చూడండి, అలాగే మనలో ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. యాజకులుగా చేశాడు ఆయన రాజ్యం. చూడండి, అలాగే చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూసిన, ఆయనను పొడిచిన వారు చూసేదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. రెవల్యూషన్ చేస్తున్నాడు చూడండి, రెవల్యూషన్ వ్యక్తపరుస్తున్నాడు చూడండి, రెవల్యూషన్ చెప్తున్నాడు చూడండి. ఆయన చూసిన వారు, ఆయన ముఖం మీద ఎవరైతే ఉమ్మేశారో, ఆయనకి ఎవరైతే ముళ్ళకింద పెట్టారో, ఆయన ఎవరైతే మేకులు వేసుకొట్టారో, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి కళ్ళు ఆయన చూస్తుంది, చెప్పండి ప్రతి చేయి, చెప్పండి ప్రతి కళ్ళు ఆయన చూస్తుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ప్రతి కళ్ళు ఆయన చూస్తుంది. ఆది సంబూతుగా సృష్టించి ప్రేమించి సిలువనెక్కిన ఏ రాజు అయితే, తగ్గించుకున్న ఏ కృష్ణ అయితే వీళ్ళు నిందించారో, ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు. అప్పుడు ఎవరైతే సిలువ వేశారో, ప్రతి నేత్రం ఆయన చూస్తారు. అప్పుడు ఎవరైతే మేకులు వేశారో, అప్పుడు ఎవరైతే సిలువ వేశారో, ఆయన సిలువ వేసి యూదుల రాజుని వెక్కిరింతలు పాలు చేశారో, అదే యూదుల రాజు మేఘార్పుడై వస్తాడు. వచ్చిన ఆ రాజు తూర్పు తీరుస్తాడు. మేఘార్పుడు అతి భయంకరుడు వచ్చిన ఆ దేవుడే. వీళ్ళందరూ ప్రతి నేత్రం ఆయన చూస్తారు. చూడండి, ప్రతి నేత్రం ఆయన చూసిన పూజలందరూ చూసి రొమ్ములు కొట్టదు. ఇప్పుడు ఎవరైతే ఈ సన్నాసిగా ఎవరైతే ఉన్నారో, మేకులు వేసుకున్నాడని ఈ సన్నాసి మరి చెప్తున్నాను, పుట్టిన ఊర్లో మేకులు వేసుకున్నారు, మేకులు పీక్కోలేక చనిపోయాడని ఈ సన్నాసి గారు ఏ సన్నాసి మాటలైతే మాట్లాడుతున్నా మళ్ళీ చెప్తాను, అదే నేత్రాలు చూస్తాయి, అదే నేత్రాలు చూసి రొమ్ము కొట్టుకుంటాయి. ఈ రాజు వచ్చేటప్పుడు శరీరధారిగా వచ్చినప్పుడు వినలేదు, ఇలా చెప్తే అలా పథకం అంటే వినలేదు, మళ్ళీ వస్తాడు. మృతులలో నుంచి లేచింది ఎంత వాస్తవం, మృతులలో నుంచి లేస్తానని చెప్పి లేచింది ఎంత వాస్తవం, పురాతన కాలం మొదలుకొని శాశ్వతగా తన ప్రత్యక్షతను కనపరిచి ఎంత వాస్తవం, మళ్ళీ రానయ్యున్నాడు, ప్రతి నేత్రమైన చూస్తాను, చెప్పండి అంతే వాస్తవం. పద్మోస దీపంలో ఉన్న యోహాన్తో మాట్లాడుతూ శిష్యులందరూ చనిపోయారు. యోహాన్తో మాట్లాడుతూ ఆత్మవశమైన యోహాన్తో మాట్లాడుతూ ఇలా జరగని సంభవింపనైన కొన్ని సంగతులను గూర్చి సంఘ క్షేమం కొరకు, ప్రతి విశ్వాస కొరకు వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్న మాటలను చూద్దాం. చెప్తున్నాడు చూడండి, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు ప్రభు సెలవిస్తున్నాడు. అల్ఫా నేనే, ఒమేగా నేనే, ఉన్నవాడిని నేనే, అన్నవాడిని నేనే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం తన నా ప్రత్యక్షతను కనపరిచిన ఆ దేవుని వల్ల చెప్తున్నాను, మాట్లాడుతున్నాను నీతో యోహాను అంటున్నాడు. అల్ఫా నేనే, ఒమేగా నేనే, ఆది నేనే, అంతము నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండు నేను నీతో మాట్లాడుతున్నాను యోహాను అంటున్నాడు దేవుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండు దేవుడు, ఈ సజీవుడైన దేవుడు త్వరలో అని ఉన్నాడు. అప్పుడు ఎవరైతే మేకలు వేశారో ఆ కళ్ళు చూస్తాయి, అప్పుడు ఎవరైతే ఉమ్మేశారో ఆ కళ్ళు చూస్తాయి, అప్పుడు ఎవరైతే ముళ్ళ కింద పెట్టారో ఆ కళ్ళు ఆయన చూస్తాయి, చూసి రొమ్ము కొట్టుకుంటాయి. ఇప్పుడు ఎవరైతే వికారంగా మాట్లాడుతున్నారుగా, మేకులు వేసుకున్నాడు తీసుకోలేదు, ఇష్టానుసారంగా మాట్లాడి ఈ కళ్ళు ఆయన చూస్తాయి, కళ్ళు చూస్తే రొమ్ములు కొట్టుకుంటాయి, నేను నిన్ను ఎరగలేదు అని, నేను నిన్ను చూడలేదు ప్రభా, నేను నిన్ను ఎరగలేదు, ప్రతి నేత్రం చూస్తాయి. అప్పుడు ఆయన దేవుడు తగ్గించుకున్న ఏ క్రీస్తు అయితే తగ్గించుకున్నాడో అదే దేవుడు మహాభయంకరుడుగా వచ్చే రోజు ఒకటి ఉంది. చూస్తారు వీళ్ళందరూ.
చూడండి అలా కిందకి వెళ్ళండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యములను సహవాసంలోను పాలివాడైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపంలో పరభాసినై తిని మీ సహోదరుని అక్కడ చూడండి ఒక పదాన్ని వాడారు పౌలు గారు. అక్కడ చూడండి ఒక పదాన్ని వాడారు యోహాను గారు. మీ సహోదరుని మీ సహోదరుని అంటే క్రీస్తు రాజ్యంలోను శ్రమల్లోను పాలివాడైన దేవుని రాజ్యంలో పాలివాడైన నేను చెప్తున్నాను. యోహాను అంటారు చూడండి, మీ సహోదరుని. ఎవరి సహోదరుడు యోహాను? ఎవరి సహోదరుడు చెప్పండి? శ్రమల్లో క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించే వాళ్ళకి సహోదరుడు. ఇడైతే సన్యాసిగారు భయపడి వాక్యాన్ని మార్చేసిన సన్యాసిగారు ఉన్నారు. వాక్యాన్ని మార్చేసిన ప్రభుత్వాలకో రాజ్యాలకో వాటికి వేటికో భయపడి, విశ్వాసాలకు భయపడి సంఘాలు మార్చేసిన వాళ్ళు మరి చెప్తున్నారు వాక్యానికి భయపడకుండా ఇష్టానుసారమైన ఈ మనుషులకు భయపడి ఈ సన్యాసిగాల గురించి మాట్లాడలేదు యోహాను గారు. వాక్యాన్ని ప్రజలకు భయపడో, రాజకీయ నాయకులకు భయపడో, ప్రభుత్వాలు మారేసరికి దేనికో భయపడో సన్నాసిగాళ్ల గురించి నా సహోదరుడిని మాట్లాడలేదు యోహాన్ గారు. సత్యాన్ని ఎలుగెత్తి చెప్పి చంపేసిన మరి నన్ను చంపేసిన క్రీస్తుని గురించిన హింసల్లో నిందల్లో పాల్పడిన నేను మీ సహోదరుని అంటున్నాడు చూడండి. సత్యాన్ని తాకట్టు పెట్టి సత్యాన్ని అమ్మేసి క్రీస్తు అనే సంఘం చేత చెప్తున్నాను. సన్నాసి పనికి మాలిన పనులు చేసే వాళ్ళ గురించి నా సహోదరుని మాట్లాడలేదు యోహాన్ గారు. క్రీస్తు నిమిత్తము శ్రమైనను నిందైనను వస్త్రహీనతను అనుభవించిన నా సహోదరుని మీరు అని మాట్లాడుతున్నాను చూడండి. అర్థమవుతుందా? మందిరాలు ఎక్కొట్టే వాళ్ళ గురించి నా సహోదరుని మాట్లాడలా చూడండి. అలాగే శ్రమలోను రాజ్యంలోను పాలివాడైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గురించిన సాక్ష్యం పద్మాసు దీపంలో పరిభాసినైతిని క్రీస్తును గురించిన సాక్ష్యం నిమిత్తము సహోదరునైన నేను మీ సహోదరుని నేను మీ సహోదరుని నేను క్రీస్తుని గురించి క్రీస్తును సాక్ష్యం ఇచ్చానని నన్ను చంపేశాను. నన్ను పద్మాసు దీపం నన్ను చాలా హింస పెట్టారు యోహాన్ అంటుంది. హిస్టరీ బుక్స్ లో రికార్డ్ ఉంటుంది. నన్ను చాలా హింస పెట్టారు యోహాన్. అలా చంపేయడం చూసారు, ఇలా చంపేయడం, అయినా చనిపోలేదు. అక్కడ రాస్తాను చూడండి, అక్కడ రాస్తాను చూడండి. యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీపంలో పరభాసినయ్యాడు. అలా చూశారు, ఇలా చూశారు, అలా చంపేద్దామని చూశారు, ఇలా చివరికి ఏది అయ్యేసరికి ఏది కాకపోయేసరికి పద్మాసు దీపంలో వదిలేశారు. నరమాంస భక్షకులుండే ఆ ప్రాంతంలో మరి చెప్తున్నాను రోమన్ ఆధీనంలో ఉన్నాయి. గ్రీక్ ఆధీనంలో ఈ ప్రాంతాన్ని గ్రీక్ ఆధీనంలో సుమారు మరి చెప్తున్నాను సుమారు టర్కీకి 11 మైళ్ళు అంటే 24 కిలోమీటర్ల దూరంలో పద్మాసు దీపం ఒకటి ఉంటుంది. ఆ పద్మాసు దీపంలో యోహాన్ని ఒంటరిగా వదిలేశారు. ఆ కోట ఉంటుంది కూడా, ఆ డిస్ప్లే చేస్తారు ఒకసారి ఇమేజ్ చూడండి. ఆ కోటలో రాజులు ఉండరు, ఆ కోటలో రాణులు ఉండరు, ఆ కోటలో ఎవరెవరు ఉండరు, భటులు ఉండరు, మంత్రులు ప్రధాన ఇలా ఎవ్వరు ఉండరు. భయంకరమైన కోట, చదరపు కోట, కళ్ళు పీకిపోయి కళ్ళు చెదిరిపోయి ఏదో విధంగా ఎముకల గూడుగా రక్తం పీడిసే జంతువులు ఎముకల గూడుగా మారిపోయి ఆ పద్మాసు దీపంలో దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు చూడండి. దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. అలాగే చూడండి. ప్రభు దినమందు ఆత్మవశ్యుడని ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము ఇలా మాట్లాడుతుందంట చూడండి. ప్రభు దినమందు ఆత్మవశ్యుడని ఉన్నాడు యోహాను గారు. భూరధ్వని వంటి శబ్దం ఒకటి వినబడుతుందంట. నీవు చూస్తున్న పుస్తకంలో రాసి ఎఫెస్ స్మరణ పెరగమ తుయదైర సార్దేశు ఫిలదెల్ఫియా లవొదికీయ 7 సంఘములకు పంపమని చెప్పడం నా వెనుక వింటిని. పద్మాసు దీపంలో ఉన్న యోహానికి తన ప్రత్యక్షతను కనపరుస్తున్న దేవుడు. పురాతన కాలంలో ఏ దేవుడు అయితే ఉన్నాడో శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏ దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తూ తన కూర్చున్న జ్ఞానాన్ని బోధిస్తూ ఇలా ఉండరా అని చెప్పి ఆ దేవుడే అల్ఫా ఓమేగా అయిన దేవుడే, ఆది అంతమైన ఆ ద్వితీయ దేవుడి కుమారుడే యోహానుతో మాట్లాడుతున్నట్టున్నాడు చూడండి. ఇలా వ్రాయి త్వరగా సంభవింపైన కొన్ని సంగతులను గురించి రాస్తున్నాడు చూడండి. ఈ సంఘంలోకి ఇలా లవొదికీయ 7 సంఘములకు పంపమని చెప్పడం నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని యొక్క చూచి తిని. ఈ మనుష్య కుమారుడు పదాన్ని ఇక్కడ వారు చెప్పండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో దానియేలు ఏదైతే చూసారో మరి చెప్తున్నాను, దానియేలు కానీ యెహెజ్కేలు కానీ ఏదైతే మనుష్య కుమారుడి పోలిన ఒక స్వరూపాన్ని చూసారో మరి చెప్తాను, యోహాను కూడా అదే చూస్తున్నాడు. అదే రిపీట్, అదే దర్శనాలు, అదే పరలోకం కూర్చుని జ్ఞానం, అదే రాకుండా కూర్చున్న సందేశం ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. 7వ అధ్యాయంలో ఉంటుంది యెహెజ్కేలు, నాకు తెలుసు. దానిలో 7వ అధ్యాయంలో ఉంటుంది దీని వివరణ. మనుష్య కుమారుడిని పోలిన ఒకటి చూసినట్టు ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్ట కట్టుకుని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నాయి, తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలను తెల్లను ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండేను. ఆయన నేత్రము అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రళయములు ధ్వని వలె ఉండెను.
ఆయన తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 ఇంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి భయాలు తీర్చుండెను. యోహానికి ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనంలో దేవుడు ఎలాగైతే తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడో రాస్తున్నాడు చూడండి. ఆ దేవుడు అప్పుడు ఎలాగైతే శరీరధారిగా వచ్చాడో, అప్పుడు ఎలాగైతే తగ్గించుకొని వస్త్రాలు వేసుకున్నాడో, అదే దేవుడు అగ్ని నేత్రములు కలిగి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు చూడండి. రానైన దేవుడు ఎలా ఉంటాడు? అగ్ని నేత్రములు కలిగిన దేవుడిగా ఉంటాడు. అప్పుడు ఎలాగైతే తగ్గించుకున్నాడు, అప్పుడు ఎలాగైతే మేకులు వేయించుకున్నాడు, ఇప్పుడు అంతకంటే మహా ఉగ్రత గలవాడిగా రాబోతుంది. చూడండి, అలాగే చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వరే ఆయన పాదం మీద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచినతో ఇట్లా భయపడకు, నేను మొదటి వాడిని కడపటవాడిని జీవించేవాడని మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాలపు చేయు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని విను వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రమును గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు దూతములు, ఆ 7 స్తంభములను 7 సంఘములు రాస్తున్నాడు చూడండి. యోహాను చెప్తూ దేవుడు అదే అంటున్నాడు, నేను ఉన్నవాడిని మొదటి వాడిని కడపటి వాడిని యుగ యుగములు మృతుడనైతిని కానీ యుగ యుగములు మీతో కూడా సదాకాలం సజీవుడనై ఉన్నాను అంటాడు. మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను, మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను అంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? మృతుడనైతే కానీ ఇంకా సజీవుడుగా ఉన్న దేవుడు మాట్లాడుతుంటాం. మృతుడైతే కానీ ఇంకా సజీవుడిగానే ఉన్నా, మృతునయ్యాను ఇంకా యుగ యుగములు సజీవుడిగా మీతో ఉంటాను. ఇప్పుడు ఎవడెవడైతే అన్నాడో మేకులు పీక్కోలేదని ఎవడైతే అన్నాడో, మేకులు తీసుకోలేదని ఎవడైతే అన్నాడో, మేకులు పీక్కోలేక చచ్చిపోయానని ఎవడైతే అన్నాడో, శాతగాడని ఎవడైతే అన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారి విచిత్రాలు చిత్రీకరించి వాళ్ళ చెప్పండి పురాణాలు చదువుకునే వాళ్ళు ఎలాగా చిత్రీకరించారో అదే దేవుణ్ణి నీతో మాట్లాడుతున్నా. యుగ యుగములు సజీవుడనయ్యున్న సత్యమైన దైవాన్ని నీతో మాట్లాడుతున్నా అంటూ రెవల్యూషన్ మనకు పరిచయం చేస్తాడు చూడండి. యోహాన్ రెవల్యూషన్ పరిచయం చేస్తే ఎంత గంభీరమైన సంగతులు తెలిసాయి. ఎంత గంభీరమైన సంగతులు తెలుసా? యోహాన్ అంట చూశాడంట, చెప్పండి, చచ్చిన వారి వరే అయిపోయాడంట. చచ్చిన వారి వరే అయిపోయాడు. అంత గంభీరమైన సంగతులు అండి ఇవన్నీ. సంగతులు అన్ని వివరిస్తూ వెళ్ళాలి సంగతికి. అంత్యకాలంలో జరగనని ఈ సంగతుల గురించి వివరించాలి. అంతకాలంలో జరగనని ఈ త్వరలో సంభవింపనైన ఏ సంగతులని రెవల్యూషన్ చేశారు. త్వరలో సంభవింపనైన కొన్ని సంఘాల గురించి రాస్తాడు. కొన్ని నెక్స్ట్ సెషన్లో దీని గురించి వివరణ చూద్దాం. ప్రకటన గ్రంథం అర్థమైంది అనుకుంటా, పరిచయం అర్థమైంది అనుకుంటున్నా. తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు దేవుడు. పద్మాసు దీపంలో ఆత్మవశం యోహాను తను దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షను అనుగ్రహించిన ఆ దేవుడే ప్రత్యక్షపరచుకుంటున్నాడు పరిచయంలో మనం చూస్తాం. అందరి చిత్ర విచిత్రంగా హింసపెట్టి చంపేశారు. దేవుని అనాది సంకల్పం ఒకటి, దేవుని నిర్ణయం ఒకటి, మరణమైన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి త్వరలో సంభవింపనైన కొన్ని సంగతులను బోధించడానికి చెప్పండి. యోహాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎన్ని హింసపెట్టినా చంపేయడానికి చూసామని చెప్తున్నాను. బ్రతికి తిరిగి చెప్పండి ఎన్ని చేసినా చనిపోవడం చెప్పేసి చెప్పండి పద్మాసు దీపంలో వేసేసారు. పద్మాసు దీపంలో వేసేసారు. అయినా భయపడకుండా ఆత్మ చెప్పు సంగతులను సంఘాలకు ఈరోజు మనకు రాస్తున్నాడు. అలాంటి వివరణను అర్థం చేసుకోవాలి. అలాంటి వివరణను క్రీస్తుని కూర్చుని ఏ మర్మము త్వరలో సంభవింపనైన దేవుని రాకడను వివరిస్తూ వెళ్ళాలి. మీకు మహిమ కలుగును గాక. తర్వాతి వివరణ అన్న ఇస్తాడు, తర్వాతి వివరణ మళ్ళీ ఇస్తాను. క్రైస్తవులు